హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడే క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి, చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే ప్రో ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పూర్తిగా చూడండి వీడియోని. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నాకు కూడా హెల్ప్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. టెంప్లెట్స్ అప్లోడ్ XML ఫైలు 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి సిట్టి సిలికా మహి 619 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడికి తీసుకోండి. చివరకు వెళ్ళండి. లిరికల్ వీడియో చివరిని నొక్కి పట్టండి. లాస్ట్కి డ్రాగ్ చేయండి. ఒక రెక్టాంగిల్ ఉంటుంది, దీనిపైకి పెట్టండి. తర్వాత ఫస్ట్కి రండి. సెకండ్ బీట్ మార్క్ 5.4 సెకండ్ల దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు ఫస్ట్ పిక్ని తీసుకున్నా, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లో ఇలా పెద్దగా చేశాను. నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను, కట్ చేశాను. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, నెక్స్ట్ బీట్ మార్క్ కట్ చేశాను, సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇంకొక ఫోటో. అన్నిటిని నేను ఏం చేస్తున్నానంటే బీట్ మార్క్లకి పెట్టుకుంటూ ఫోటో సైజుని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కరెక్ట్గా పెట్టి ఫోటోని బీట్ మార్క్కి కట్ చేస్తున్నాం. మీరు కూడా ఏం చేస్తారంటే మీ ఫొటోస్ని ఇలా అన్ని ఫొటోస్ని బీట్ మార్క్లకి పెట్టేయండి. ప్లస్ మీడియా, ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నట్లు యాడ్ చేసేయండి. ప్లస్ మీడియా. ఇప్పుడు ఎలైట్ మోషన్ గురించి చెప్తాను. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ చాలా బాగుందండి. మీరు ఎలైట్ మోషన్ కోసం చూస్తున్నారు, మాకు ఒక ఎలైట్ మోషన్ కావాలి అనుకుంటే జాగ్రత్తగా వినండి. టెలిగ్రామ్లోకి వెళ్ళి స్పేస్ లేకుండా మహీ టెక్ ఇన్ఫో అని కలిపి సెర్చ్ చేయండి. 30,800 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళందరికీ పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ పిన్ లిస్ట్లో చూడండి ఉంటుంది, లేదా డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా టెలిగ్రామ్ అని ఉంటుంది. దాని మీద నొక్కితే పోతారు, టెలిగ్రామ్ దగ్గరికి వెళ్తారు. ఆ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. కింద జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో రైట్ సైడ్లో పిన్ లిస్ట్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన ఎలైట్ మోషన్ చూపిస్తుంది. ఫొటోస్ అని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అని ఉందా, ఇది క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. తర్వాత మీ ఫోటో దగ్గరికి వెళ్ళి మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఇంకొక ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎఫెక్ట్ మీ ఫొటోస్కి యాడ్ అవుతుంది. ప్రతి ఫోటోని క్లిక్ చేయడం, ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓకే, మళ్ళీ ఇంకొక ఫోటో, ఇలా అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. ఒకటే ఎలైట్ మోషన్ ఉందండి నా దగ్గర, ఎప్పటి నుంచో అదే ఉంది, ఇంకా కొత్తది రావట్లేదు. వచ్చినా అందరికీ పనిచేయట్లేదు, కొంచెం చాలా ప్రాబ్లంగా ఉంది. అందుకే నా దగ్గర ఉన్నది బాగా పనిచేసేది మీకు షేర్ చేశాను. ఒకవేళ యూస్ ఉందనుకుంటే, మీకు కావాలనుకుంటే యూస్ చేసుకోండి. టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో ఉంది, మహీ టెక్ ఇన్ఫో. స్పేస్ ఉండకూడదు, కలిపి సెర్చ్ చేయాలి. అంతకుమించి ఎక్కువ చెప్పలేను. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని చేయండి. ఓకే, ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. తర్వాత ఫోటో చివరి నొక్కి పట్టి లాస్ట్కి డ్రాగ్ చేయాలి. మీరు ఇందాక ఒక లిరికల్ వీడియో పెట్టారు కదా, కరెక్ట్గా దానిపైకి పెట్టాలి. మళ్ళీ ఇంకొక ఫోటో, ఫొటోస్ దగ్గరికి వెళ్ళి ఇంకో ఫోటో చివరి నొక్కి పట్టి సేమ్ మళ్ళీ కిందకి ఇంకొక ఫోటో. ఇలా ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ని ఈ లిరికల్ వీడియో పైకి మాత్రం ఇలా జరపాలి. ఇప్పుడు నేను జరుపుతున్నట్టు ఇక్కడ లిరికల్ వీడియో కిందకి పెట్టేయండి. ఇలా ఫొటోస్ అన్నీ కూడా కిందకి జరిపి ఈ లిరికల్ వీడియో పైన పెట్టిన తర్వాత ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. క్రియేట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఫుల్ బిట్ రేట్ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.